మీకా 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరన్నా మైక్లో చదివిన సహాయం చేయండి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేలును వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రిని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు. 8వ వచనం చదువుకుందాం ఒకసారి. నాతో చెప్పండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు. ఇక్కడ మనం రాయబడిన ఈ యొక్క పుస్తకాన్ని మీకా భక్తుడు రాశాడు. ఈ మీకా ప్రవక్త మరి తను అష్షూరు సామ్రాజ్యంలో ఆ కాలంలో పరిపాలిస్తున్న యూదా రాజులు యోతాము కానీ ఆహాబు కానీ హిజ్కియా కాలంలో అతను పనిచేసినట్లుగా, అలాగే మరి ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పేర్లు అయితే ఇరాన్, ఇరాక్, టర్కీ, సిరియా, ఆర్మేనియా ఆ ప్రాంతాల్లో మరి ఆయన ఉన్న కాలాన్ని బట్టి సుమారు 8వ శతాబ్దంలో ఆయన మరి ప్రవక్తగా ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనకి చరిత్ర ప్రకారం మనకు తెలుస్తుంది. సుమారు క్రీస్తుపూర్వం 740 నుంచి 700 సంవత్సరం కాలంలో ఆయన ఉన్న ప్రవక్త. ఎందుకంటే బైబిల్లో ఏది రాయబడినా ఏ ప్రవక్త గురించి చెప్పినా అది ఒక చరిత్ర. ఎందుకంటే మనకు చరిత్ర ఆధారముగానే బైబిల్లో ప్రతి ఒక్కటి కూడా మనకు రాయబడి ఉంటాయి. అందుకని అది సుమారు ఆ ప్రాంతాల్లో టిగ్రీస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్యలో ఉన్న ఆ ప్రాంతంలో మరి ఈ యొక్క మీకా ప్రవక్త తెలియజేస్తున్న సందర్భం ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆయన ఈ మాట్లాడుతున్నాడు. ఏమనంటే అక్కడ, ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతున దేవుని సన్నిధికి నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించున, వేల కొలది పొట్టేలు వేలాది నదులంత విస్తార తైలం ఆయనకు సంతోషము కలుగుజేయన, నా అతిక్రమకై నా జ్యేష్ఠపుత్రుని ఇత్తున, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును ఇస్తానా. ఏమి తీసుకువచ్చి నేను ఆయన రుణం తీర్చుకుంటాను. నిజమే. ఎందుకంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు మాత్రమే కాదు కానీ ఈ దినమందు కూడా దేవుడు నిజంగా ఎన్ని కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగిస్తున్నప్పుడు మరి దేవుడు కూడా కృతజ్ఞత మనం చెల్లించాలని ఆయన కోరుకుంటాడు. అందుకని వాళ్ళతో ఎన్ని కార్యాలు జరిగించాడో 3వ వచనంలో మీకు అర్థమవుతుంది. అక్కడ ఏమన్నాడంటే, నా జనులారా, నేను మీకేమి చేసేదిని, మిమ్మల్ని ఎలాగ ఆయాసపరిచేదని అది నాతో చెప్పండి. ఐగుప్తు దేశంలో మిమ్మల్ని రప్పించి తిని కదా, దాసుని గృహంలో మిమ్మల్ని విమోచించి తిని కదా, మిమ్మల్ని నడిపించుటకే మోషే, అహరోను, మిరియామును పంపించింది కదా. నా జనులారా, యెహోవా నీతి కార్యంలో మీరు గ్రహించినట్లు మోయాబు రాజు అయిన బాలాకు యోచించిన దాన్ని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరము చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనసులో ఒక్కసారి తెచ్చుకోండి. మీరు మిమ్మల్ని నష్టపరచాలని కదా బాలాకు ఎన్నిసార్లుగా మీరు బిలాము ప్రవక్తను పంపించి నీ నోటితో ఒక్కసారి వాళ్ళని శపిస్తే వాళ్ళు శపించబడిపోతారు, వాళ్ళు అసలు మామూలుగా లేరు, ఇశ్రాయేలు ప్రజలు వెళతా ఉంటుండే ఎద్దు పచ్చిక బిడ్డలు మేచినట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు జయించుకుంటూ వెళ్ళిపోతున్నారు, నీవు ప్రవక్తవు కదా, నీవు మాట్లాడితే దేవోక్తులు పలికినట్లుగా ఉంటాయి కదా అని బాలాకు రాజు ఏమంటే బిలాము ప్రవక్తను పిలిపించి, నీకు ఎంత కావాలంటే అంత తీసుకో, నీ నోటితో వాళ్ళని శపిస్తే వాళ్ళు శపించబడిపోతారు, ఎందుకంటే నువ్వు ప్రవక్త, నువ్వు శపిస్తే శపించబడతారు, నువ్వు ఆశీర్రిస్తే ఆశీర్వించబడతారు అని ఎన్నో సందర్భాల్లో కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, ఎన్నిసార్లు అయినా సరే వెళ్ళి బ్రతినాడి పెద్దవాళ్ళని పంపించి అధికారులను పంపించి నీ నోటితో వాళ్ళని శపించు అంటే ఈయన మెత్తబడి వెళ్ళి కొన్నిసార్లు దేవుని సన్నిధిని అడుగుతుంటే వాళ్ళు ఆశ్చర్యించబడిన వారు, వాళ్ళని శపించకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. అవునండి. ఎన్నోసార్లు కూడా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఎందుకంటే ఎన్నిసార్లు కాపాడుతున్నాడు. అందుకని వాళ్ళకి సాక్షులుగా ఏముంచాడు అక్కడ,
చూడండి, అక్కడ మొదట వచ్చిన మీకు అర్థమవుతుంది. అక్కడ యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీ వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యం ఎవరు సాక్ష్యాలు పెట్టి అంటే పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము, కొండలకు నీ స్వరం ఎడబనిము. తన జనుల మీద యెహోవాకు అది తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఇశ్రాయేలు మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. చూడండి, పర్వతములను చలనము లేని అక్కడ ఉన్న పర్వతాలకి, అక్కడ ఉన్న ఆ యొక్క ప్రాంతములో భూమికి పునాదులుగా ఉన్న పర్వతాలారా యెహోవా వ్యాజ్యము ఆలకించండి. నిజమే, ఎందుకంటే ఈ లోకంలో దేవుడు కొన్నిసార్లు కొన్నిటి సాక్ష్యంగా పెట్టాడు. అందుకని యెషయా అంటాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియగ్గు. నేను పిల్లల్ని పెంచి వాళ్ళు నా మీద వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు తిరగబడుతున్నారు ఇవాళ. నిజమే, ఎందుకంటే ఎద్దు తన కామాందును ఎరుగుతుంది, గాడి తన సొంతవాని తోటి తెలుసుకుంటుంది. నా ప్రజలు నిద్రపోతున్నారు కదా, వాళ్ళకి ఆలోచన లేదు కదా. నిజమే, ఎందుకంటే నా ప్రజలకు తెలివి లేదు. ఆకాశమా ఒక్కసారి ఆలకించు, భూమి చెవి ఎగ్గు. నిజమే, ఏమి తీసుకొని వచ్చి అనుకుంటున్నారు, ఏమి ఇచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం మనము. నిజమే, దేవుడు నీ ఎడల నా ఎడల ఎన్ని కార్యములు ఆ రోజే కాదండి, ఈ రోజు వరకు కూడా దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం బట్టి వాక్యం ఏం చెప్తుందంటే, ఇశ్రాయేల్ని కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. నిజమేనండి, ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూస్తే ప్రపంచంలో చాలా స్వల్ప జనమైన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నిజంగా ఆయన రెక్కల కింద ఆయన వారిని భద్రపరిచినట్లుగా, మనం కాపాడుతున్నట్లుగా మనం స్పష్టంగా మనకి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. నిజమే, దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ కాపాడుతున్నట్లుగా ఈరోజు తన బిడ్డలను ఆయన కాపాడుతూనే ఉన్నాడు కదా. ఏమి తీసుకువచ్చి నేను ఆయన దర్శిస్తాను, ఏమన్నాడు అక్కడ, ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శిస్తాను, ఏమి తీసుకుని వచ్చి నేను మహోన్నతుని దేవునికి నమస్కారము చేస్తాను. నిజమే, కొన్నిసార్లు మన దగ్గర ఆర్థికంగా డబ్బులు లేకపోవచ్చేమో, కొన్నిసార్లు మనము కానుక కూడా వేయలేని పరిస్థితుల్లో మనం ఉంటామేమో. కొన్ని సందర్భాల్లో కొంతమంది ప్రార్థన చేయించుకుందని మనసులో ఉన్న పాస్టర్ గారికి కనీసం ఇవ్వట 10 రూపాయలు కూడా నా దేవుడు లేవు కదా అనుకుని కొంతమంది పాపం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల్లో ఏదైనా నేను ఇవ్వాలి కదా, దైవజనుని పిలిచినప్పుడు కనీసం ఏదన్నా మంచిళ్ళన్నా తాగాల, ఏదన్నా ఇవ్వగలిగిన స్తోమతలో నేను ఉండాలి కదా అన్నట్టుగా జనరల్గా ఆలోచిస్తాం ఎవరైనా. అంటే ఏంటంటే చూడండి, ఏమి చేయగలం ఆయనకి మనం, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన చేసిన అద్భుతాలను బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు ఎన్ని కార్యాలు జరిగించినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో ఈ రోజుకు కూడా ఆయన ఎన్ని కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. అవునండి, మన కళ్ళ ముందు పెట్టలు రాలినట్టు రాలిపోతున్నారు జనాలు. ఎంతమంది నశించిపోతున్నా సరే, నిజమే, దేవుడు కేవలం ఆయన కృపణ చేత మనల్ని ఆయన ఇంకనూ కాపాడుతున్నాడు. ఆయన దేవుడికి మనము ఏదో ఇవ్వడం కాదు, కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు. ఏమన్నాడు ఆయన, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నిజమేనండి, ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అయ్యా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను రా, నా కాడి సులువు, నా భారం తేలిక అన్నాడు ఆయన. ఏం డబ్బులు అడిగినట్టుగా ఉందేమన్నా? మత్తయి సువార్త 10:8 చూడండి. అందుకని 108 కూడా ఇదే నంబర్ పెడతారు. ఫారెన్లో కూడా ఎక్కువగా ఉచిత సర్వీస్ కాబట్టి 108 అంటారు. 10:8 చూడండి ఒకసారి. మత్తయి సువార్త, రోగులను స్వస్థపరచండి, వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా మీరు పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఉచితముగానే మీరు ఇవ్వండి. దేవుడు డబ్బులకి ఎక్కడా కూడా తీసుకుని బాగు చేస్తానని ఎక్కడ లేదండి. మీరు ఉచితముగానే పొందారు కాబట్టి ఉచితంగా మీరు చేయండి అన్నాడు దేవుడు, అంతే. నిజమేనండి, దేవుని యొక్క కార్యములు కొన్నిసార్లు మనము హాస్పిటల్కి వెళ్తే మనకు అర్థమవుతుంది, చిన్న చిన్న దానికి ఇన్ని డబ్బులు అవుతున్నాయో. అసలుకి ముందు నువ్వు అసలు జాయిన్ అవ్వకముందే నీకు అసలుకి ఫీజుతో పాటుగా టెస్టులకు రాసేలకే నీకు ముందు కళ్ళు 2 బయటకు వచ్చేస్తున్నాయి. ఆ టెస్టులన్నీ కూడా అవ్వాలంటే నీకు అన్ని పరీక్షలు చేసి కానీ వాళ్ళు ముందుకు వెళ్దావు బండి. నిజమేనండి, ఈ రోజున నిజంగా ఎంత హాస్పిటల్కి వెళితే ఎంత ఖర్చో తెలుసా ఈ రోజున. నిజంగా దేవుడు ఉచితముగా మనల్ని బాగు చేస్తున్నాడండి ఆయన.
అందుకని నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యము. ఎన్ని కార్యాలు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీవు అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన నువ్వు అడగటమే. దేవుని ఎలా అడగాల అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఏం చేయాలి, మనం తగ్గించుకొని మనం ప్రార్థన చేయాలా. ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మనము నేను వస్తే నన్ను బాగు చేస్తే నేను నమ్ముకుంటా, నా అప్పులు తీసేస్తే నేను నీ చర్చికి వద్దా. అసలుకి మనతో దేవునికి పని ఉన్నట్టుగానే మనం బిహేవ్ చేద్దాం కొన్నిసార్లు. మనం లేకపోతే ఆయన బతకలేడేమో అన్నట్టుగా. కొన్నిసార్లు దేవుని అంతగా మనం మనుషులు ఎలా ఉంటుందంటే చులకనగా మాట్లాడుతూ ఉంటారు. లేదండి, దేవుడు ఆయన ఊపిరి నీలో నాలో వదిలితేనే ఈ రోజున నరుడు జీవాత్మగా ఉన్నాడండి. నీలో నాలో ఊపిరి ఉందంటే అది కేవలం ఆయన కృపను బట్టేనండి ఈ రోజున. అవును, యెషయా ఒక మాట చెప్తున్నాడు, 55:1 చదువున్నాను అక్కడక్కడ. మీరు ఊరకనే వచ్చి తీసుకోమన్నాడు అక్కడ యెషయా 55లో. రోకలు లేకపోయినా పర్వాలా, దప్పికొనిన వారిలారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినా ఏమి ఇయ్యకనే ద్రాక్షారసమును పాలను కొనుడి. రోకలు లేకపోయినా రా అని అంటున్నాడు. అంతే. సందాకు నీ చేతిలో డబ్బులు లేకపోయినా పర్వాలా, దేవుని అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా అన్నాడు. నిజమే. ఎందుకంటే నీవు దేవుని యొక్క వాక్యము నీలో ఎప్పుడైతే నీలో ఫలిస్తుందో నువ్వు నీతి న్యాయము కలిగి నడుచుకునే వ్యక్తిగా చేస్తుంది. నిజమే. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు సొంతం చేసుకుంటావు. అవునండి, దేవుడు ఎప్పుడు నేను పైవాడు గుంచుతాడు తప్ప కిందవాడుగా నేను ఉంచడు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు తప్ప అప్పు తీసినవాడుగా ఉంచడు. దేవుని ప్రేమించే వారికంట ఏం సిద్ధపరుస్తాడో అవి కంటికి కనపడవు, చెవి కనపడవు, మనిషి హృదయానికి. అవునండి, ఆయన అన్నాడు, నేల నుండి అంట దరిద్రులను లేవనెత్తాడు, పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తువాడు కూడా ఆయనే. అవునండి, నిన్ను ఎక్కడ కూర్చుండబెట్టాలో అక్కడ తీసుకెళ్ళి పెడతాడు ఆయనండి. నీ జీవితాన్ని తలకిందలు చేయగలిగిన వాడైతే నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము కూడా. మనము దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలు అనుసరించి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా నడుచుకుంటావో భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమన్నాడు అక్కడ, ఆయన నా వాక్యను శ్రద్ధగా విని నా ఆజ్ఞలను కట్టడం శ్రద్ధగా విని వాటి చొప్పున నువ్వు నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాను. అవునండి, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా, దేవుడు నీ జీవితంలో చేస్తాడో లేదో నువ్వు ఛాలెంజ్గా నువ్వు తీసుకుని నువ్వు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుడు తప్పకోకుండా నిన్ను లేవనెత్తాడండి. అవునండి, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. నిజమే. 3వ వచనం కూడా చూద్దాం అక్కడ. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుతాను. దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీకు చూపిస్తాను. దావీదును ఆ ఇంటోళ్ళు లెక్కగల మాట్లాడాల. అసలు కుమారులను తీసుకురాబోయ్ అంటే ఆ దావీదుకి అసలు కౌరే పంపల ముందు. మిగతా వాళ్ళ అన్నదమ్ములందరూ కూర్చున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను వీళ్ళని కాదు కోరుకున్నది అన్నాడు. మరి దేవుడు నిన్ను యెషయా కుమారులను వెళ్ళి ఆశ్రయించమని చెప్పాడు కదయా, మరి కుమారులు వీళ్ళేనా ఇంకెవరు ఉన్నారా అని అంటే ఉన్నాడు అని గొర్రెలు గారి దగ్గర ఉన్నాడు, ఒకడు గొర్రెలు కాసుకుంటున్నాడు అని అన్నాడు. అంటే ఆడు కొడుకు కదా. అంటే చూడండి, ఆడేదో గొర్రెలు కాసుకుంటున్నాడులే ఎండక వానక అన్నట్టు అనుకున్నాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని ఎప్పుడైతే కౌరంపించి అతను వస్తున్నాడో దేవుడు ముందే చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు అతడే. హల్లెలూయా, నేను కోరుకున్నవాడు అతడే. అవునండి, అందుకని కిందకు వెళితే 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు అది. నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరయ్యా. సామాన్యంగా మనుషుల ఆలోచనలు అయితే మంచి మంచి వస్త్రాలు వేసుకొచ్చిన వాళ్ళకేమో కుర్చీల్లో కూర్చోబెడతారు. మరి మోటుగా చెప్పాలంటే అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి
అంటే మనం చూడండి, మనుషులు కొంచెం మంచి మంచి వస్త్రాలు వేసుకొచ్చిన వాళ్ళతో అయ్యా మీరు కూర్చోండి, కుర్చీ గబగబా తీసుకొచ్చి కుర్చీలు వేస్తాం. అది ఏదో కొంచెం కొంచెం పాత బట్టలు వేసుకొస్తే నువ్వు కొంచెం బయట కూర్చో ప్రార్థన నాకు అన్నట్టుగా, లేదని కింద కూర్చో. నిజమే, అది మనుషుల యొక్క స్వభావం అండి. ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. మనుషుల ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నిజమేనండి. అందుకన్నాడు, ఏమి తీసుకువచ్చి నేను ఆయన సన్నిధి నేను రాగలుగుతాను అంటే, కొన్నిసార్లు మనము ఏదో ఇవ్వాలని కాదు, కానీ దేవుడు అడిగేది ఏంటంటే, నిన్ను పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఏం చేయమన్నాడు, నీ దేవుణ్ణి ప్రేమించాలి. నిజమేనండి. అనంత జ్ఞాని అయిన సొలొమోను గారు ఒక మాట చెప్పాడండి ఆయన. ఎందుకంటే ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానాన్ని పరీక్షించడానికి కూడా శాపదేశపు రాణి లాంటి వాళ్ళు వచ్చి కూడా అసలుకి నీ గురించి విన్నదానికన్నా అసలు చూసి నాకు ఇంకా నాకు అర్థమైందని చెప్పిన సాక్ష్యం చెప్పిన, నిజంగా అలాంటి సొలొమోను గారు ఒక మాట చెప్పాడండి ఆయన. నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏమన్నా తెలుసా, 5వ అధ్యాయంలో ప్రసంగి 1వ వచనం చూడండి ఒకసారి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. ఏం చూసుకోమంటా అండి? బట్టలు చూసుకోమని చెప్పలేదండి అక్కడ. దేవుడు చూసుకోమన్నది. ఇంకా చదువునా ఒక మాట కంప్లీట్ చదువునా ఒకసారి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట అది. బుద్ధిహీనులు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మొదట నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే ఎక్కడైనా ఇంట్లో మనం ఏదైనా గొడవ పడినట్లుగా కానీ, ఏదైనా ఇంట్లో కొంచెం తేడాగా ఉంటే, వాటన్నిటి విషయంలో కూడా ముందు మన దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, ఇంకో చోట రాశాడు, నీ కానుక అర్పించే ముందు కూడా నీ సహోదరుడితో సమాధాన పడి అప్పుడు అర్పించు అన్నాడు. ఎందుకంట? దేవుడు నాకు ఇచ్చేస్తే నాకేదో ఆశీర్వాదం ఇచ్చేస్తాను అనుకోబాక ముందు అక్కడ గోప మీద కొట్టొచ్చావు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నువ్వు వెళ్ళి నువ్వు సారీ చెప్పిరా. మీ ఆవిడ అక్కడ కులుకులు ఏడుతూ ఉందో, నువ్వేమో ఇక్కడికి వచ్చేసి బుర్రగొక్కుంటా ఆలోచిస్తా ఫోన్లో ఇక్కడి నుంచి మెసేజ్లు పెడుతున్నావు నువ్వు, సారీ అని. ఇక్కడి నుంచి కాదు, ముందు ఏం చేసి రావాలి? వెళ్ళి గోప మీద కొట్టొచ్చావు, వెళ్ళి ఉప్పు ఎక్కువైందనో, ఎలా ఏదో కారం ఎక్కువైందనో వెళ్ళి ముందు అక్కడికి వెళ్ళి ఏం చేసి రాను, వెళ్ళి సమాధానం పడొచ్చి అప్పుడు నువ్వు కానికయ్యి. లేకపోతే నేనేదో ఇస్తున్నాను కదా నాకేదో ఆశీర్వాదం వచ్చేద్దాం అనుకోబాక. నిజమేనండి. అందుకని నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోమన్నాడు? ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అవునండి. ఇంకొక చోట రాయబడిన మాట కూడా చూపిస్తాను మీకు. లూకా సువార్త 18వ అధ్యాయం చూద్దాం. దేవుడు ఎవరి ప్రార్థన అక్కడ విన్నాడో కొంచెం ఎగ్జాంపుల్గా అక్కడ మాట చెప్తున్నాడు. 11 నుంచి 14 చదువు. లూకా 18వ అధ్యాయము 11 నుంచి 14 దాకా. పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడననియు, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడననియు చెప్పాను. చూసారు, ఇక్కడ జస్ట్ ఇద్దరు గురించి ప్రభు పరిచయుడు గురించి సుంకర గురించి చెప్తున్నాడు అక్కడ. ఎందుకంటే వాళ్ళిద్దరూ ప్రార్థనకే వచ్చారు. మరి ఇద్దరికి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేయమంటారంటే ఒకళ్ళ వాక్యాలు వల్లిచ్చేస్తున్నాడు ఒక ఆయన. ఆయన ఏమన్నాడు? దేవా నేను చోరుని కాదు, అన్యాయసుని కాదు, వ్యభిచారుని కాదు, ఇంకా పైగా ఈడ్లాగా. అంటే చూడండి, తన మనసులో ఏముంది? తను తాను హెచ్చించుకుంటున్నాడు. ఈలోపు సుంకరి సరే మొత్తానికి ప్రార్థన అయిపోయింది, ఆమేన్ అనంగానే మళ్ళెట్టాడు ఇంకో ఆయన. ఎవరైనా? సుంకరి. ఆయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అంటే తన హృదయమంతటితో, ప్రభా పాపిని ప్రభా, నీ సన్నిధికి రావడానికి నేను యోగ్యుడను కాను ప్రభా,
నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించని ఆకాశము తట్టు కన్నులెత్తడానికి కూడా ధైర్యం అనేది చాలక. చూడండి, తను ఎవరితోనూ పోల్చుకోలేదు అక్కడ, తను ఎవరిని కంపారిజన్ చేయలేదు అక్కడ. తనకు తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వాక్యంలో స్పష్టంగా ఏం రాయబడిందంటే, తన్ను తాను తగ్గించుకునేవాడంట హెచ్చించబడతాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఏం చేస్తాడు? అంటే మన ప్రార్థనకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా చెప్పండి? అంటే మనం ఎప్పుడూ కూడా నేనేదో చేస్తున్నాను నేనే కనబడాలన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే ప్రభువు ఆయన తగ్గించుకున్నాడు. అందుకని ఆయన గురించి చెప్పండి, దాసుని స్వరూపము ధరించుకున్నాడంట. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఎలాగ ధరించుకున్నాడు? శిష్యులు పాదాలు కూడా కడగటానికి ప్లేట్లో నీళ్లు పోసుకొచ్చి తువ్వాలతో తుడుస్తూ వాళ్ళ పాదాలు కూడా కడుగుతూ ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. ఆయన ఎవరైనా దేవుడండి. ఆయన నోటి మాటతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఎంతగా తగ్గించునంటే, యోగ్యత లేని మన జీవితాల్లో మానవులను కూడా ఎంతగా ఆయన ప్రేమించాడంటే, ఒకరోజున శిష్యులందరూ అలా కూర్చోబెట్టి ఒక్కొక్కరు పాదాలు అలా కడుగుతూ ఉంటుంటే, పేదరికైతే నాకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా, అసలు నువ్వు ఏంటి నా పాదాలు కడగడం ఏంటయ్యా? లేదులేయ్యా, నేను కడగపోతే నాలో నీకు పాలు ఉండదయ్యా అన్నాడు. మళ్ళా ఆఖరిలో అన్నాడు ఆయన, నేను ఎలా చేశాను మీరు కూడా అలాగూ చేయండి. ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు ఏం చేస్తాడు? హెచ్చింపబడతాడు. నిజమేనండి. లూకా 11:39 కూడా ఒకసారి చదువున్నాను. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను, అది మీ అంతరంగము దోపుతోను చెడుతనముతో ఏముంది అంటే, మీరు ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? గిన్నెయు అంటే పళ్ళెమును వెలపల శుద్ధి చేస్తున్నారు. నిజమే కదా? అంటే చూడండి, బయట ప్రక్కన బాగానే కనపడుతున్నారు కానీ లోపల ఏముంటుంది? ఎందుకంటే దేవుడు హృదయాలు పరిశీలించే దేవుడు. ఎందుకంటే దేవునికి కనబడంది అంటూ సృష్టిలో ఏదీ లేదండి. ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు, హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు. అందుకని నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మొదట నువ్వు మంచిగా స్నానం చేసావని కాదు కానీ, దానికోసం కాదు కానీ, మొదట నీ ప్రవర్తన జాగ్రత్తగా నువ్వు చూసుకో. అవునండి. ఎందుకంటే ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు కాబట్టి ఆ మాట అంటున్నాడు అక్కడ. 42 నుంచి 44 దాకా కూడా చూద్దాం అక్కడ. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాపా మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే, కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని ఎరుగురనను. చూసారా ఏమన్నాడు? అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరుల అగ్రపీఠములను సంత వీధుల్లో వందనాలు మీరు కోరుతున్నారు, ప్రాముఖ్యతను మీరు కోరుకుంటున్నారు. మీరు ప్రాముఖ్యతను కాదు కోరుకోవాల్సింది. అందుకనే కొన్నిసార్లు దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ప్రభు మనకు నేర్పేది ఏంటంటే, తన్ను తాను తగ్గించుకునేవాడు ఏం చేస్తాడంట? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. మనము లోపల శుద్ధగుటను చేసుకోవాలి. లోపల సామాన్యంగా దేవుని మందిరానికి వచ్చేది ఏంటంటే, వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడేది మన బాహ్య స్వరూపము కన్నా అంతరంగ స్వభావాన్ని మార్చుకుంటానికి వస్తాం. అంతరంగములో ఉన్న మురికి అది ఎవరికి కనపడదు. దాని విషయంలో మనము, ఎందుకంటే అంతరంగాన్ని మనం ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనము ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయాలు పరిశీలించే దేవుడు కాబట్టి, దావీదు వలె నన్ను పరీక్షించయా, నన్ను పరిశోధించయా, నీకు ఆయాస్కరమైన మార్గము నా ఎందున్నదేమో చూడు అని మనం పరీక్షించుకోవడానికి దేవుని మందిరానికి వస్తాం. అందుకని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏదో ఇవ్వటం కాదు. దేవుడు అడిగేది అంటే, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వయ్యా. నిజమేనండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకాలో ఇంకొక మాట ఉంది, 16-15 కూడా చదువునా.
లూకా 16:15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు గాని దేవుని మీ హృదయములను ఎరుగును. దేవుడు మీ హృదయములు ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది, మనుషులలో ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యము. ఏంటంటే దేవుని దృష్టికి అది ఎలా ఉంటుంది అంటండి? అసహ్యం అంటండి. మనుషుల్లో ఘనంగా ఎంచేది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంట? అసహ్యం. కొన్నిసార్లు అనిపిస్తామంట, పలానా వ్యక్తి 101 రూపాయలు ఇచ్చారు, వీరి కుటుంబాన్ని దేవుడు ఆయుర ఆరోగ్యాలతో. నిజమే. ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల్లో చిన్న చిన్న భేదాలు వస్తాయి. మన ఒక చోట ఈ మధ్య సంఘ పెద్ద ప్రార్థనకు రావట్లా. సరైన 1 వారం చూశాడు ఆయన, 2 వారాలు చూశాడు, ఇక 3వ వారం మొత్తానికి వెళ్తే పాస్టర్ గారు వస్తాలండి అంటున్నాడు, కానీ కదుతులా. ఏంటా అని చెప్పేసి అడుగుదామని పర్సనల్గా తెలిసిన వాళ్ళని అడిగితే ఆయన, నేను 70 సిమెంట్కి అట్లా ఇచ్చాను, కనీసం నా పేరు పిలిచి పలానా ఆయన 70 సిమెంట్కి అట్లా ఇచ్చారు కాబట్టి మరి వారి కుటుంబాన్ని చెప్పండి దేవుడు అంట. అంటే నిజం ఇచ్చే మనసు మంచిదే, ఇవ్వాలి. మనం ఇచ్చేది కూడా ఎవరిది ఇస్తాం? ఆయన ఇచ్చిందంటేనే ఇస్తాం, అంతేనా? దేవుడు కాలు చేయి బాగుండబట్టే ఏదో పని చేసుకోగలుగుతున్నాం, దేవుడి ఆరోగ్యం బట్టే మనం డ్యూటీ చేసుకోగలుగుతున్నాం, ఏదో పని చేసుకోగలుగుతున్నాం. దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచే మనం దేవుడికి ఇస్తున్నాం. మనం ఏదో మనకి ఎక్కడి నుంచో కొట్టుకు రావట్లేదు కదా. ఆయన మనసు ఎలా ఉంది? నేను 70 సిమెంట్కి అట్లా ఇస్తే నా పేరు అసలుకే సంఘంలో చదవలేదు మా పాస్టర్ గారు, అసలుకి అదే ఇంకో సంఘానికి వెళ్తే ఈ పాడికి నన్ను మొట్టమొదట పక్కనే కూర్చోబెట్టుకుని కుర్చీ వేసి సంఘ పెద్దగారు అన్నట్టుగా నాకు మంచి సహాయం ఇస్తారు ఆయన. మరి ఈ చర్చిలో పాస్టర్ గారు అంటే ఈ చర్చి కాకపోతే మా ఊళ్ళో 10 సంఘాలు ఉన్నాయి ఏంటంట, అలిగేసాడంట. అంటే చూడండి, కొన్నిసార్లు మనుషుల్లో ఏదో కోరుకుంటారంటే ఘనత. ఏం కోరుకుంటారు? ఘనత. దేవుడు మనకి ఏం చెప్పాడంటే, నీ కుడి చేత్తో వచ్చింది ఎడం చేత్తో ఎవ్వరికి చలియకూడదు. ఎందుకంటే దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలి. నా పేరు చెప్పలేదు పాస్టర్ గారు, అసలుగా నా పేరు ఎంత కష్టపడ్డాను, అసలుకి ఎవడన్నా ఒక్కడొచ్చాడో తొంగి చూడలేదు, నేను కాబట్టి. అంటే కొన్నిసార్లు మనం ఎప్పుడు అలా అనుకోకూడదండి. నువ్వు లేకపోయినా నేను లేకపోయినా ఆయన పని ఎప్పుడు ఆయనే జరిగించుకుంటాడు. ఆయన పని ఎప్పుడు ఏది ఆగదండి. దేవుడిచ్చిన అవకాశం ఉండి ఆరోగ్యం ఉండి మనకి ఏదన్నా కొంచెం దేవుడు ఆ మనసు ఇస్తే అది దేవుడు నీ బ్లెస్సింగ్ కోసమే ఇచ్చావు. ఎందుకంటే దేవుడు 30 అంతలుగాను 60 అంతలుగాను 100 అంతలుగా దీవించి దేవుడు అండి ఆయన. ఒక్కసారి మనం చూస్తే హాస్పిటల్కి వెళ్తే మనకు అర్థమైపోద్దండి, అక్కడున్న బాధలు, అక్కడున్న పరిస్థితులు, వాళ్ళ ఏడుపులు, అక్కడున్న పరిస్థితి చూస్తుంటే ప్రభువా నిజంగా ఏమి చేసి నీ రుణం తీర్చుకుంటాను ప్రభువా, వేలాది నదులంత విస్తార తైలాన్ని నీకు ఇచ్చిన రుణం తీర్చుకోలేనయ్యా, నా జ్యేష్ఠ పుత్రుని కూడా ఇచ్చిన నేను ఈ రుణము తీర్చుకోలేను. ఎన్ని కార్యాలు దేవుడు, ఎంత దేవుడు ఆరోగ్యం ఇచ్చి మనకి ఈ రోజున, ఎంత క్షేమస్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తే ఈ రోజున. కొన్నిసార్లు ఎప్పుడూ కూడా అక్కడ అందుకని అంటున్నాడు ఇక్కడ, దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి ఎలా ఉంటుందంటండి? అసహ్యంగా ఉంటుందంటండి. నిజమేనండి. అందుకని దేవుడు ఒక చిన్న మాట చెప్పాడు అక్కడ. మార్కు సువార్త 12 అధ్యాయం చూడండి ఒకసారి, 41 నుంచి 44 దాకా చదివిన ఒకసారి. మార్కు 12, 41 నుంచి 44 దాకా చదివి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషంగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చూసారా? ఇంకా చదువు. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో, ఎక్కడి నుంచి చేసిందంటే తమ లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని కూడా చెప్పాను. అంటే చూడండి, ప్రభు ఒక రోజు నా కానుక పెట్టి దగ్గర అలా కూర్చున్నారంట.
ధనవంతులైన వాళ్ళు అనేకులు ఏం చేస్తారంటే విశేషంగా వాళ్ళకున్న ద్రవ్యం వాళ్ళు దానిలో కట్లలు వేస్తున్నారు. దానిలో ఆ రోజుల్లో బంగారం వెండి కాబట్టి ఉండొచ్చు. కానీ పేదవరాలు వెదవరాలు వచ్చంట 2 కాసులు వేస్తే ఆయన తన శిష్యుల్ని పిలిచి అంటున్నాడంట, కానుకపెట్టులో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద వెధవరాలు ఎక్కువ వేసిన మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఏంటో తెలుసా, మనుషులకి కలిగిన దానిలోనే ఇస్తాం. మనకు ఒక 10 లక్షలు ఉంటే 1 లక్ష ఇవ్వటం గొప్ప ఏం కాదు. కానీ ఆమెకి ఏం లేదంటే రేపటికి జీవనం ఇంకా బాత ఎంటాకి వండుకుంటాకి కనీసం దోసకాయ ఎండి షాపు తెచ్చుకుంటాకన్నా డబ్బులు లేవు, ఆమెకి ఏం లేవు. రేపు ఎట్లా బతుకుతుందా అన్నది ఆలోచన లేదు ఆమెకి. కానీ ఆ విశ్వాసం ఏంటి తెలుసా, దేవుడే చూసుకుంటాడు అంతే. నాకున్నది దేవుడికి ఇస్తున్నాను, దేవుని చేతులకు అప్పగిస్తున్నాను, దేవుడు దాన్ని ఎలా నన్ను ఆశీర్వదిస్తాడో నాకు తెలియదు. ఎందుకంటే శిష్యులతో ఆ మాట చెప్పాడంటే ఏంటంటే, ఆమె హృదయం ఎరిగిన దేవుడు, ఆమె పరిస్థితి అంతా ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన ఏమన్నాడు, అందుకని వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు కూడా వేసినని చెప్తున్నాను అంటున్నాడు. అంటే తనకు మొత్తం జీవనం అంతా కూడా వేసేసింది, ఏమి ఉంచుకోలేదంటండి. చూడండి, ఎందుకంటే విశ్వాసం అనేది కొన్నిసార్లు చాలా ముఖ్యమైనదండి. నిజమేనండి, దేవుని సన్నిధిలోకి వచ్చి తను ఎప్పుడైతే అలాగ విశ్వాసంతో తను ఇచ్చినప్పుడు నిజంగా గొప్ప ఆశీర్వాదం అండి. ఇన్ని కార్యాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు జరిగిస్తే వాళ్ళు అంటున్నారంట, ఏమి తీసుకువచ్చి నేను యెహోవాను దర్శిస్తాను, ఏమి తీసుకొచ్చి మహోన్నతుని దేవునికి నేను నమస్కారం చేస్తాను, దహన బలులనా ఏడాది దోళ్ళనా నేను ఏం అర్పిస్తాను. నిజమేనండి, కొన్నిసార్లు మనం అనుకోవచ్చండి, అది దేవునికి ఏదో నేను ఇవ్వాలనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఇవ్వగలిగిన మనసు కూడా దేవుడు ఇస్తేనే వస్తుంది. అది కూడా చేయగలిగిన మనసు ఉన్నప్పుడే చేయగలుగుతాం, తప్ప చేయలేమండి ఇంకొకళ్ళు ఎప్పుడు కూడా. దేవుడు కొంతమందిలో ఆ హృదయాన్ని పెడతాడండి. నిజమే, అది ధన్యత. ఎందుకంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు నాకు ఏది ఉంటే ఇది ఉంటే ఏదో చేద్దాం అనుకుంటాం, కానీ ఆ మనసు ఇచ్చే మనసు గొప్పది. ముందు వాళ్ళు ఏమన్నారు అక్కడ, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏమి చేసి నేను ఆయనకి ఏం ఉపకారం చెల్లిస్తా? నేను ఏమి మనం ఇవ్వగలిగినంత రుణం కాదు. కానీ దేవుడు నన్ను కోరుకునేది ఏంటో తెలుసా? 8వ వచనం చూద్దాం. మనుషుడా, చదువునా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. ఏమన్నాడు? న్యాయముగా నడుచుకోవాలి అంటున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కోరుకునేది కూడా ఏంటంటే మనమందరం కూడా న్యాయంగా నడుచుకోవాలనే. అవునండి, ఈ లోకంలో కొన్నిసార్లు మనము కొన్ని రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం.
ఒక తల్లి అంట ఒక రోజున కూతురింటికి వెళ్ళిందంట. కూతురింటికి వెళ్తే అక్కడ పొద్దున్న అల్లుడు ఏం చేస్తాడంట, కాఫీ కలుపు వచ్చి, ఆంటీ కాఫీ తాగండి అన్నాడంట. చక్కగా నా బంగారమే, ఎంత మంచి అల్లుడు దొరికాడని చెప్పి చక్కగా ముచ్చటగా ఉందంట. ఇక కాసేపటికి ఇక పిల్లలకి స్కూల్ టైం అయిపోయడానికి అలా అడావుడి పడిపోతూ ఉంటారుగా. ఇక పిల్లలకి స్నానాలు చేపించేస్తుంట, మనోడు అవసరమైతే పక్క నుంచి డిష్ వాషర్లు అన్నీ కడిగేసుకుంటున్నాడు. ఇక బట్టలని వాషింగ్ మిషన్లో వేసేస్తా అంటే అన్ని గబగబ కోసేస్తాను. అమ్మాయి ఇక వంట వండేటప్పుడు కటకసా ఏం చేస్తున్నాడు ఆయన. ఎంతైనా నా కూతురు తెలివిగలదే. ఎట్లా అంట, నా కూతురు ఎంతైనా తెలివిగలదు అనుకుని మొత్తానికి ఎంత మురుసుకుందో. ఏదైనా మళ్ళా కొన్నిసార్లు ఏంటి ఎక్కడైతే స్టేషన్ అంటది కదా, మళ్ళీ పక్కన ఇంకో హామ్ ఉందిగా, ఎవరో ఒకళ్ళు ఏదో అంటూ ఉంటారు ఇంటి పక్కన వాళ్ళన్నా ఏదో గోలెంతులని. సరే ఎంతైనా నా కొడుకు ఇల్లు, నా కొడుకు ఇల్లేగా, నన్ను ఎవడేమోనా అక్కడికి వెళ్ళింది మొత్తానికి. సరే అక్కడ 4 రోజులు ఉందామని అక్కడికి వెళ్తే సేమ్ సిట్యువేషను. పొద్దున్నే మమ్మీ అనంట కాఫీ అన్నాడంట, చెమటలు పట్టుకొచ్చినాయంట. అక్కడేమో ఆనందంగా ఉంది కానీ ఇక్కడ ఏమైందంట, ఏమో చూసేదంతా ఏంటి, నా కోళ్ళ పొద్దున్నే అత్తయ్య లెగురు రండి అత్తయ్య, అత్తయ్య లెగండి అత్తయ్య, మీకోసం కాఫీ తెచ్చాను అత్తయ్య, ఎంత లెగలేదని మళ్ళీ వెనక్కి వెళ్ళానయ్యా, మళ్ళీ వచ్చేది నయ్యా అన్నీ గన్నుతాను లోపల నుంచి. వచ్చిందో లేదో అన్ని ఇంటాగా ఉంది లోపల అని మనసులో అనుకుందాం చూస్తాను. లోపల నుంచి ఎన్నో ఆలోచనలతో వచ్చింది. ఇక్కడికి వస్తే ఏమన్నాడు కొడుకు, మమ్మీ ఏ మమ్మీకి త్వరగా టైం అయిపోతుంది కాఫీ తాగన్నట్టు. సరే మొత్తం లేచి బాధపడితే తాగిందంట. సరే అక్కడికి వెళ్తే వంటగదిలోకి వెళ్తే మళ్ళా సేమ్ కూరగాయలు గబగబ కోసేస్తున్నాడంట. కూరగాయలు గబగబ కోసేస్తున్నాడు. ఇక కొడుకే మొత్తం కోసేసి ఇక పిల్లలకి స్నానాలు చేయించేసి గబగబ వంట అన్నీ రెడీ చేసి వాళ్ళ క్యారేజీలు కూడా అన్నీ తీసుకెళ్ళిపోవాలి తొందరగా అడావుడిగా అన్నీ లైన్ చేస్తూ ఉంటుంటే ఇక చూసిందంట. ఇక 3 రోజుల తర్వాత మొదలెట్టిందంట. ఏముందంట తెలుసా, ఇటు దద్దమ్మ ఎవడు పెళ్ళాం ఇటు తొత్తు అయిపోయాడు అంటుందండి. అంటే ఇక మాటలు ఒకలాగా లేవు. ఇక ఎన్ని అక్కడేమో మాట్లాడిన మాటలేమో ఎంతైనా నా కూతురు తెలివిగలది, అదృష్టవంతురాలు, మొత్తానికి చక్కగా భర్తను మాత్రం లైన్లో పెట్టుకుందని అనుకుంది. కానీ ఇక్కడికి వచ్చేళ్ళకి కొడుకుని పట్టిన ఏముంది, ఆడు దద్దమ్మ, ఆడు సవట, ఆడు అట్టయిపోయాడు, అసలు ఆడు పనుడు అయిపోయాడు. అంటే చూడండి, ఇది కొన్నిసార్లు మనకు న్యాయం అనిపిస్తుందా? మనం న్యాయమే అనుకుంటాం, మాట్లాడతాం, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడేది న్యాయమే. మాట్లాడినా కూతురు దగ్గరికి వచ్చేళ్ళకి ఒక న్యాయం, కొడుకు దగ్గరికి వచ్చేళ్ళకేమో ఒక న్యాయం. నిజమే. కూతురు పిల్లలకి దగ్గరికి వెళ్తేనేమో వాళ్ళకి ఏమే చేపించే వంట చేసేస్తుంది, ఏమే కూతురు ఇంటికి వెళ్తే, కాళ్ళు ఇంటికి వెళ్తే ఏం చేస్తుంది, 2 కాళ్ళు పైన వేసి కూర్చుంటుంది. అసలు దిగట్లా, కాళ్ళు ఈ మధ్య బాగా నొప్పి పెట్టేస్తున్నాయి అమ్మ అంటుంది. ఇక్కడికి రాగానే కాళ్ళు రెస్ట్గా వచ్చేసింది. అంటే చూడండి, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అది న్యాయం అనిపిస్తుందా మనకే. దేవుడు కోరుకునేది కూడా అదేనండి, మనం న్యాయంగా నడుచుకోవాలంటున్నాడు. ఇర్మియా చూడండి 22:3 చూడండి ఒకసారి ఏమని చెప్తున్నాడు అక్కడ. ఇర్మియా 22:3 చదువున్నాను గబగబా. యెహోవా ఇలాగో ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వానిని బాధ పెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగజేయుకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము మీరు చిందించొద్దు. నీతి న్యాయం అనుసరించి మీరు నడుచుకోండి. దోచుకొనబడే వారిని, ఎవరిని బాధ పెట్టే వారిని చేతులను విడిపించండి. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధ పెట్టద్దు, వారికి ఉపద్రవము కలుగజేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము మీరు చిందించొద్దు. న్యాయంగా నడుచుకోండి. నిజమేనండి. ఎక్కడ చూసినా ఈ రోజున అన్యాయమే. మనుషుల్లో ఎక్కడ చూసినా ఈ రోజున న్యాయం కనపడతలేదండి. మనోడేనా, మన పార్టీయేనా, మన పార్టీ అయితే చెప్పండి, ప్లాట్లు ఇప్పించేద్దాం, మొత్తం ఎక్కడ కావాలో కోరుకోవచ్చు, సీటీలు కూడా ఇవ్వవసరం వాళ్ళకైతే, మిగతా వాళ్ళకైతే లాటరీ. కానీ మనోడైతే అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది న్యాయం మారిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఒకటి వచ్చిందండి బాబు, నాకు అసలు లేదండి అంటే ఉరుగా రేపు వాడికి పెళ్ళి అవుద్ది, మరి అది కావద్దా? మనకు అదే న్యాయం. మనోడైనా, మన పార్టీ ఇస్తేనా, డబ్బులు ఇస్తేనేనా. నిజమే. ఎన్ని ఆశలతో డిఎస్సి ఎగ్జామ్లు రాస్తున్నారో పాపం.
అక్కడ ముందే ఫిల్ అయిపోయి ఉంటాయి ఇవి మనవాళ్ళకి. అక్కడ మొత్తం కొన్నిసార్లు మనం అనుకుంటాం అసలుకి మనసు నిండా వేదనతో నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత చదువుతున్నాను, న్యాయం ఎక్కడ ఉందండి అసలుకి. ఇవాళ ఆడింత లెటర్ వేసుకొచ్చాడంట. ఏ లెటరు? ఎంపీ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చిందంట, ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ వచ్చిందంట. మొత్తం అయ్యే కాగితాలు అక్కడ. ఏమని చెప్తే బాబు మీరు వాళ్ళు చెప్పండి ట్రాన్స్ఫర్ అవ్వాలండి. ఏమండి అక్కడ కావాలని ముందు ఎమ్మెల్యే గారి నుంచి లెటర్ వచ్చేసిందండి. మొన్న తల్లి అంటుంది అటెండర్ ఉద్యోగం కోసం అయ్యా, అటెండర్ ఉద్యోగం కోసం పాపం అప్లికేషన్ అన్నీ పెట్టు. అమ్మా నువ్వు 100 పెట్టుకో, నువ్వు అక్కడి నుంచి వెళ్ళి కొంచెం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పి తెచ్చుకో కాగితం, అప్పుడేమో చూస్తానన్నట్ట. ఏమండి నేను చేసేదే 10,000కి ఏదన్నా అటెండర్ ఉద్యోగం కోసం అడిగితే నేను ఎక్కడికి వెళ్ళామంటున్నాడు ఆయన? ఎమ్మెల్యే గారి లెటర్ కావాలంటున్నాడు. ఏంటండి న్యాయం ఎక్కడుందండి ఈ రోజున? నేనేదో మంచిలు పోసుకుంటానో, కాగితాలు చూసుకుంటానో, బలాలు ఊడుచుకుంటానో, ఏదో చీపురేసి ఊడుచుకుంటానో, ఏదో చిన్న చిన్న పని చేసుకుంటే నా కుటుంబాన్ని ఎట్టగొట్ట బతికించుకుందామని అటెండర్ ఉద్యోగం కోసం అడిగితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? అంటే సామాన్యులకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది ఈ రోజున? అందరూ వెళ్ళగలుగుతారా చెప్పండి? అందరూ పెద్ద పెద్ద వాళ్ళ రికమెండేషన్లు అందరికీ దొరుకుతాయా? కొన్నిసార్లు ఈ రోజున జాబ్ రావాలన్నా, ఈ రోజున ఒక పదవి రావాలన్నా, ఈ రోజున ఏదైనా ఒక పని జరగాలన్నా కూడా కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎక్కడో ఒక రికమెండేషన్ ఉన్న వాళ్ళకే పనులు అవుతున్నాయి, కానీ సామాన్యులకి పనులు అవ్వట్లేదు. న్యాయం ఎక్కడ కనపడుతుంది ఈ రోజున? చాలామంది ఈ రోజున కొన్నిసార్లు మానసికంగా కొన్నిసార్లు ఇక నా జీవితం లేక దొరకదేమో న్యాయం అన్నట్టుగా కుంగిపోతూ ఉన్నారు రోజునండి. అవునండి. ఇంకా కొంతమంది ఉన్నారు. మొదటి రాజులు చూడండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ప్రవర్తన ఎలాంటిదో. మొదటి రాజులు 21వ అధ్యాయం 17 నుంచి 19 చదివినాను. మొదటి రాజులు 21వ అధ్యాయం 17 నుంచి 19 చదువు. అప్పుడు యెహోవాకు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకై బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకినయో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. అవునండి. పేదవాడు పాపం తనకున్న పిత్రాల జీవితంలో ఏదో కొంచెం భూమి ఉంటే దానిలో ఏదో ద్రాక్ష తోట వేసుకుంటే ఈయనకి ఏమంటున్నాడు, నాకు కూర తోటకూర కోసం ఆకుకూరలు వేసుకుంటాక నాకు ఆ నేల కావాలయ్యా, నాకు ఇచ్చేయి అన్నాడు. అయ్యా కొంచెం ఏదో పిల్లలు పెళ్లి చేసుకుందాం నా కూతంత ఏదో నేను ఉంచుకున్నానయ్యా, దయచేసి కొంచెం ఏమనుకోబాకయ్యా, దాన్ని ఇవ్వలేనయ్యా, నా పిత్రాల జీతం అయ్యానంటే మూతి ముడుచుకుని ఇంటికాడ బాధపడతా కూర్చున్నాడు. ఈలోపు భార్య యెజబెల్ వచ్చి, ఏ ఇశ్రాయేలు ప్రజలకు రాజు అనుకున్నావా, నువ్వు ఏమన్నా చేతకానవాడు అనుకున్నావా, నేను చెప్తా కానీ నువ్వు ఆడ కూర్చో అందంట. 2 సాక్షులను పిలిపించింది. రాజును దూషించాడు ఈయన, దేవుని దూషించాడు. కాబట్టి మన చట్ట ప్రకారము అలాంటి వ్యక్తులు ఏం చేయాలి, మనము రాళ్లతో కొట్టి చంపాలి. 2 పనికిమాలిన వాళ్ళు 2 పేరుకుంది. నేను అంటాం కాదు, బైబిల్లో రాయబడింది, మీరు చదవండి కింద. పనికిమాలిన వాళ్ళు అంటాడు. ఎవరు పనికిమాలిన వాళ్ళు? రూపాయి కక్కుతుపడి అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు బైబిల్ ఏమంటుంది, పనికిమాలిన వాళ్ళు అంది. 2 పనికిమాలిన వాళ్ళు పిలిపించి వాళ్ళతో అబద్ధ సాక్ష్యాలు చెప్పించింది. ఇక రాళ్లతో కొట్టి చంపాలి కాబట్టి ఆయన మాట ఏమీ చెల్లుద్ది. రాజుగారికి ఎదురు చెప్పాడంట, రాజుగారిని తిట్టాడంట. వీడికి ఎంత పొగర్రా. ఇక జనాలు ఒకటేముంది, ఇక 4 రకాలుగా అనుకుంటూ ఉంటారు. ఇక ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో రాళ్లతో కొడితే చచ్చిపోయాడు పాపం. ఇక అలాంటి వ్యక్తిని ఇక ఎలా ఉందంటే కుక్కలు నాగుతున్నాయి పాపం అతని రక్తాన్ని. ఇలాంటి సిట్యువేషన్ అంతా కూడా దేవుడు చూసి ఎమ్మటే ఏలియాకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి షోమ్రోన్లో ఉన్న ఇశ్రాయేల్ రాజుని ఆహాబుని ఎదుర్కొంటాకు వెళ్ళు, అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దాన్ని స్వాధీనపరచుకొని పోతున్నాడు, నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించు, యెహోవా సెలవిచ్చినది ఏమనగా దీన్ని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెనో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తం కూడా నాకు నిజముగా నాకునని అతనితో చెప్పు. అన్యాయంగా దోచుకుంటాం దేవుడికి ఇష్టం లేదు. పేదవాడై ఉండొచ్చు,
ఒక పేదవాడి చేతిలో నుంచి నువ్వు దౌర్జన్యంగా నువ్వు అలా లాగేసుకుంటాం దేవుడికి ఇష్టం ఉండదండి. నిజమేనండి. ఎన్నో చూస్తున్నాం ఇలాంటి మన సొంత మనుషులే, సొంత వాళ్ళే నమ్మిన వాళ్ళే వాళ్ళని చంపిన వాళ్ళు కూడా చాలామందిని చూస్తున్నాం. పెద్ద పెద్ద రౌడీలుగా పిలువబడుతున్న వాళ్ళు వాళ్ళ కాలం రాకముందు చచ్చిపోయిన వాళ్ళని చాలామంది మనం చూస్తున్నాం. వాళ్ళు అనుకోవచ్చు, నా దగ్గర పలుకుబడి ఉంది, నాకు ఆళ్ళన్న ఉంది, ఈళ్ళన్న ఉంది, నేను చిటికెత్తి వాళ్ళంతమంది వచ్చేస్తారు, కొట్టేస్తారు, లేపేస్తారు, డామ్ డూమ్ డిస్కొని ఎన్న అనుకోవచ్చు. జాగ్రత్త. దేవుడు నిన్ను త్రాసులో ఉంచుతున్నాడని గుర్తుంచుకో. దేవుడు నిన్ను మట్టపు గుండు వేస్తున్నాడన్న సంగతి చూసుకో. ఎత్తు పల్లాలు లేకుండా సిమెంట్ కట్టేటప్పుడు ప్రతి మేస్త్రి కూడా ఆ ఇటుక వరుసలు చూసేటప్పుడు మట్టపు గుండే చూసుకుంటూ ఉంటాడు. స్ట్రైట్గా వస్తుందా, వంకర రెంకరకు వస్తుందా? నిజమే. దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని చూస్తాడు. కొంతకాలం దేవుడు అవకాశం ఇస్తాడు. మనకు అవకాశాన్ని మనం ఇచ్చినా కూడా మనం సద్దినే చేసుకోలేదనుకో, దేవుడు ఏదో ఒక రోజున వచ్చేయననేక. అవునండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, అహంకారులు ఎదిరించంట, దీనులకు ఏమిస్తాడైనా కృపను అనుగ్రహిస్తాడంటండి. నిజమే. యెషయా ఒక మాట చెప్పాడు, ఆ మాట చూద్దాం ఒకసారి. యెషయా 61:8 చదువునాను ఒకసారి. యెషయా 61:8. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. అది ఏం చేయండి, దేవునికి న్యాయము చేయుట నాకు ఇష్టము. నిజమే. దేవుడికి ఇష్టం ఉండదు. ఇంకో చోట మీకా కూడా రాశాడు చూడండి, 6:10-12 చదివినాను. మీకా 6వ అధ్యాయం 10-12 చదువు. అన్యాయము చేయు వారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా, తప్పు త్రాసును తప్పురాళ్ళు గల సంచియు ఉంచుకొని పవిత్రుడును అగుదున వారిలో నుండి ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు, పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. అవునండి. అన్యాయం చేత సంపాదించిన సొత్తులు అంటే ఈ రోజున మనుషులు ఎవరిని నమ్ముతున్నాడు అంటున్నారు? 1,00,000 రూపాయలు ఏదైనా పోనీ అప్పు తీసుకుని మనం తాకట పెట్టుకుంటే వస్తువు సంవత్సరం అవ్వకముందు నెల రోజుల నుంచి ఏమవుతుంది తెలుసా? మీరు త్వరగా బాకీ కట్టుకోండి, మీరు బాకీ కట్టుకోకపోతే ఏం చేస్తాం, మీరు దీన్ని వేలం వేస్తాము, ఒకటోసారి, రెండోసారి, ఇక తర్వాత మమ్మల్ని అడగొద్దు అంటాడు. చిన్న వస్తువు ఏదైనా మన వస్తువు దాంట్లో పెట్టుకుని అడిగినా మనకి డిమాండ్లు కమాండ్లు బాగానే ఉంటాయి. కానీ వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్న వాళ్ళు ఏమో శుభ్రంగా వాళ్ళు ఎటుబడిదడి చెక్కేస్తుంటే వాళ్ళకు ప్రభుత్వం ఏం చేస్తుంది? మాఫీ అంట వాళ్ళకి. ఎవడు సొమ్ము అంటే చూడండి. ఇప్పుడు ఈ బ్యాంకులో కూడా ఎట్ట వసూలు చేస్తారనుకున్నారు? అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ మనకు అప్పుడప్పుడు పడతాయి, 200, 300 పడతా ఉంటాయి. ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తాడు? ఆడికి 1,000 కోట్లు ఇచ్చేసాడుగా, ఆడ ఖాతాదారులందరికీ మొత్తం ఏం చేస్తాడు? అడ్జస్ట్మెంట్స్ ఎవరు కట్టాలిక? పెట్రోల్ 2 రూపాయలు పెంచేస్తే అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా ఆళ్ళు బాగానే ఉంటారు. అక్కడ అసలు ఫ్యాక్టరీ ఉండదు, పోట ఉండదు, స్థలం కూడా ఉండదు. అక్కడ స్థలం వచ్చేసినట్టుగా, కట్టేసినట్టుగా, చూపించేసినట్టుగా, రోడ్డు వేసినట్టుగా అన్నీ డబ్బులు అయిపోతాయి. టెండర్లు కూడా వాళ్ళకి వచ్చేస్తాయి. అక్కడ రోడ్డు ఉండదు, అక్కడ ఇంకోటి ఉండదు. నిజమేనండి. అన్యాయం అనిపించట్లేదు ఈ రోజున. అన్ని మందులు అవసరం లేదండి, లేదు, దేశం పాడైపోతుంది అసలు మందులు లేక. అవసరం లేకపోయినా వాళ్ళ కమిషన్ల కోసం ఏ మందులు అవి పని చేయకపోయినా ఆ మందులు తేటమే. అవసరం లేని కూడా కొన్నిసార్లు వాళ్ళ కమిషన్ల కోసం అన్ని బాంబులు ఇన్ని బాంబులు ఏమండి ఇవాళ ఎవడండి ఆ బాంబు వేసుకున్నాడు? వాళ్ళు ఎక్కడ నొక్కుతుంటే అక్కడికి వెళ్ళిపోతుంది అండి బాబు, జనాలతో పని లేదు, వాళ్ళ టెక్నాలజీ మారిపోయిందండి అంటే లేదులే, ఎప్పుడో బేరం అయిపోయింది లేదు కానీ చేసరికి. దేశంలో ఎక్కడ చూసినా మోసం, అన్యాయమే, కమిషన్ వ్యాపారమే. ఆయన అంటున్నాడు, అందుకని అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తు. కొన్నిసార్లు రైట్ చేసినప్పుడు ఆ క్యాష్ లెక్కట్టేయడానికి
వాళ్ళకి అసలు మనుషులు సరిపోక మిషన్లు వేసుకొస్తున్నారు. అన్ని బ్యాంకుల్లో మిషన్లు తీసుకొచ్చినా ఏ గోడ పగలు కొట్టినా కట్టలు వచ్చేస్తాయి. మొన్న ఇంట్లో ఎట్ట కాలిందో కానీ ఒక ఇంట్లో మొత్తానికి నొప్పి పెట్టుకొని కాలిపోతే ఆయన హైకోర్టు జడ్జి గారు ఏదో మొత్తానికి పెద్ద ఆయన నోట్లు అన్నీ 500 నోట్లు కట్టలు కాలిపోతే బోళ్ళన్నీ కాలిపోయినాయి. మళ్ళీ అంటున్నాడు ఎవడో ప్రతిపక్షం నా మీద అన్నట్టుగా నా మీద ఎవడో నీ ఇంట్లో కాలిపోతే కూడా ఇంకోటి మీద పెడుతున్నాడు ఏంటి? మొన్న ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈడు ఎక్కడో దాచాడని చెప్పేసి డ్రైవర్ ఇంట్లోకి వెళ్ళి మొత్తం వెతికితారు. డ్రైవర్ ఇంటి నిండా డబ్బే ఓళ్ళని కట్టలు అసలు ఒక రూమ్ నిండా అయ్యా ఉండే. మొత్తం కట్టలన్నీ తీసుకొచ్చి లెక్కేస్తాక అక్కడికి 3-4 రోజులు పట్టినాయి. ఇన్ని కట్టలు ఎక్కడేరా నీకంటే నాది వెళ్ళదు అంటున్నాడు. వీడు ఎక్కడ పని చేస్తున్నాడో పని ఆ మంత్రి గారు బాబు నీదేనా సొమ్ము అంటే అసలు మన సంబంధం లేదు, మరి ఎక్కడికి తెచ్చాడు? ఏమంటే డ్రైవర్ ఉద్యోగం ఎంత ఆడు బతికి ఎంత చెప్పండి. అన్యాయము, దోచుకొనుట, పేదవాడికి చిన్న పని చేయాలన్నా లక్షలు దోచుకుంటా. అవునండి, ఈరోజు ఎక్కడ చూసినా దేవుడు అందుకన్నాడు న్యాయంగా నడుచుకుంటారా. ఇవాళ కష్టపడిందే నిలబడి చావట్లా. ఈ చేత్తో పై చేత్తో కింద చేత్తో లాగితే ఇంకెక్కడి నుంచి వచ్చేస్తే శాపం. అది శాపాన్ని కూర్చుకోవద్దు, మనము న్యాయముగా నడుచుకో. దేవుడు అందుకని అంటున్నాడు. ఎందుకు తెలుసా? 1 కొరింథీయులు చేయండి ఒక మాట. 1 కొరింథీ 6:9 పౌలు గారు చెప్తున్నాడు మాట అక్కడ. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చూసారండి, మొట్టమొదటి పేరు ఎవరిదండి లిస్టులో? అన్యాయస్తులే. జాగ్రత్త, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలవదా? అందుకని న్యాయంగా నడుచుకోండి. ఇంకా నేను టైం లేదు నాకు. 2వ మాట ఏమన్నా, కనికరము కలిగి ఉండమన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? కనికరం కలిగి ఉండమన్నాడు. ఎందుకంటే ఈ రోజున ఆయన కనికరము కలిగిన వాడే కాబట్టి మనం కూడా కనికరం కలిగాల. కొంచెం ఏదో పేదోడన్నా ఏదైనా కొంచెం మనం ఏం చేయాలంటే కొంచెం ఆ కనికరం అనేది మనుషుల్లో ఉండాలా. కఠినత్వంగా ఉండకూడదు. నేను అనుకున్న దానిగా అనుకున్నట్టుగా నువ్వు వచ్చి నా కాళ్ళు అట్టుకుంటేనే అరే ఏమైంది, కొంచెం మనం తగ్గించుకుంటే ఏమైంది? కొన్నిసార్లు వాళ్ళు అనుకున్నదే అనుకున్నట్టుగా అనుకోవాలనుకుంటారు, చూస్తారు. కానీ మనం కొన్నిసార్లు ప్రేమతో దేన్ని జయించాలండి, ఏదైనా సరే. నిజమే. ఎందుకంటే ఒక మాట మీకు ఎగ్జాంపుల్ చెప్తా. హోషేయలోనే చెప్పాడు 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రభువు ఎలాంటి గొప్ప కనికరం కలిగినవాడు కాబట్టి హోషేయ 6వ అధ్యాయం 6వ వచనం చదువునా. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. ఇదే ప్రభు చెప్తున్నారు మత్తయి సువార్తలో కూడా 9వ అధ్యాయం 13వ వచనంలో సేమ్ ఇదే ఉంటుంది అక్కడ. నిజమేనండి, నేను కనికరమునే కోరుతున్నాను. ఆయన దగ్గరకు వచ్చారు. 3 రోజుల నుంచి పాపం ఒక్కడ తినలేదు. 3 రోజుల నుంచి దేవుడు మాటలు వింటానే ఉన్నారు. ఆయన కనికరపడి వాళ్ళ మీద, వాళ్ళకి ఏదైనా కొంచెం ఆహారం చూడండియా, అడుజుత్తి ఇడుజుత్తి మొత్తానికి ఒక బొడ్డోడి దగ్గర ఉన్నాయి పట్లంలో 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. దేవుడు అటు తీసుకొచ్చాడు. ఇక మొత్తానికి అటు విరిచి ఆశ్చర్యించి ప్రార్థన చేస్తే 5,000 మందికి పంచగా 12 గంపలు. అంటే చూడండి, వాళ్ళ మీద కనికరము కలిగిన వాడండి ఆయన. నిజమే. వాడి స్థితిని చూసిన దేవుడు గెరాసిన ప్రాంతంలో కూడా 2,000 దురాత్మల చేత వాడు బట్టలు లేకుండా సమాధుల్లో అలా ఉంటున్నా వాడిని చూసి కనికరపడ్డాడు, వాడిని విడిపించాడు. నిజమే, వాడి స్థితిని మార్చాడు. నాయన అనే గ్రామం కింద వెళ్తున్నప్పుడు ఒక పాడి మీద ఒక యవనస్తుని మోసుకెళ్తుంటే ప్రభు వాడిని చూసి కనికరపడ్డాడు. నిజమే, ఆయన కనికరం ఉండగాబట్టే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చోగలిగాం. అవునండి, అందరికి దొరకదండి ఆ కృప. అందరూ దేవుని ఆరాధించలేరు, అందరూ దేవుని ఘనపరచలేరు.
ఆ కృప కొంతమందికే దొరుకుతుందండి. దేవుని యొక్క బిడ్డలుగా నిజంగా ఆయన కృప ఉండాలి మనకి ఏదైనా సరే. మూడో మాట ఏంటంటే దీన మనస్సు. ఏ మనసు అన్నాడు ఆయన? దీన మనస్సు. జకర్యా 9:9 చదువులను ఒకసారి. ఆయన ఎంతగా దీనపరుడుగా ఉన్నాడు అక్కడ కనపడుతుంది. జకర్యా 9:9 చదువును గబగబా. సియోను నివాసులారా ఆ, బహుగా సంతోషించు. బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, నీ రాజు ఎవరో? నీతిపరుడు, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును. దీనుడనై ఎవరంటే దీనుడని. గాడిదను ఆ, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏమంటే దేవుడికి అడిగితే ఏం దొరకదు చెప్పండి ఆయనకి. సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఈ భూలోకంలో ఏం కోరుకున్నాడు తెలుసండి? ఒక గాడిదండి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడండి ఆయన. ఆయనకు ముందు ఎంతమంది రాజులు లేరండి, ఎంతమంది రథాల మీద గుర్రాల మీద తిరిగిన వాళ్ళు లేరండి. ఆయన దీనుడుగా ఉన్నాడండి. ఆయన ఈ లోకానికి మనకు దీనత్వం నేర్పడానికి వచ్చాడు. అందుకని మనలో కూడా దేవుడు కోరుకునేది అంటే దీన మనస్సు. ఏ మనసు? ఎందుకో తెలుసా? దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు శుద్ధ స్థలములోనే నివసించువాడవు. వేలాది కోట్లాది దూతలతో కెరూబులు శెరూబుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానతో స్తుతించబడుచున్న యేసయ్య ఎలా వచ్చాడు తెలుసా? దీనపరుడుగా వచ్చాడు. దీన మనసు కలిగి ఉన్నాడు. ఎవరు కోరుకుని గాడిద కోరుకున్నట్లుగా ఈ లోకంలో నిన్ను నన్ను ఆయన కోరుకున్నాడండి ఆయన. అవునండి, దేవుడు ఎలాంటి నిజంగా ప్రేమ మన ఎడలు కలిగి ఉన్నాడు ఆయన. యాకోబు ఒక మాట అన్నాడు 4వ అధ్యాయం 6వ వచనంలో. ఏమన్నాడు తెలుసా? అక్కడ చూడండి, అక్కడ ఏమన్నాడు? కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చినందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది. అహంకారాలను ఎదిరించి దీనులకు ఏమిస్తాడు ఆయన? కృపను అనుగ్రహిస్తాడండి ఆయన. అందుకని న్యాయంగా నడుచుకోండి, కనికరమును కలిగి ఉండండి, దీన మనసును కలిగి ఉండండి. మీరు ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. దేవుడు ఈరోజున అడిగేది నీకు వేలాది పొట్టేళ్ళను కాదు, వేలాది నీకు నదులంత విస్తార తైలముగా దేవుడు కోరుకునేది న్యాయంగా నడుచుకోండి. నీకు కుటుంబం విషయంలో న్యాయంగా కలిగి ఉండాలి. అత్తగారు వస్తేనేమో పైన గుడ్డు లోపల గుడ్డు, అమ్మ పుట్టిండోళ్ళు వస్తే వాళ్ళగా ఇంకా అత్తగారు వాళ్ళు వస్తే మంచం ఎక్కడమే. అది న్యాయమేనా? న్యాయంగా నడుచుకో, కనికరం కలిగి ఉండు. నిజమేనండి. ఇప్పుడు కూడా మనం కొన్నిసార్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ప్రభు మనకి ఎంత నేర్పుతున్నాడంటే
ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా ఆ దీనత నేర్పిస్తున్నాడు. మనకి కనికరం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ కనికరం కలిగి ఉన్నాడు. ఆయన న్యాయ నిర్ణేతగా ఆయన మనకి ఉన్నాడు కాబట్టి మనల్ని కూడా న్యాయంగా నడుచుకోమంటున్నాడు. దేవుడు ఇదే కాదు నిన్ను అడిగేది. అవునండి, దేవుడు ఏదో కాదు. కొన్నిసార్లు అంటున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, ఏమి తీసుకువచ్చి ఆయన దగ్గర మనం వెళ్ళగలుగుతాం? నా జ్యేష్ఠ కుమార్ నేను ఇవ్వగలుగుతానా? ఎన్ని కార్యాలు, ఎన్ని అద్భుతాలు, పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమై ఎన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగిస్తే కేవలము దేవునికి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ప్రవర్తించి ఎన్నోసార్లు మోషేని, మిరియాము, అహరోనుని వాళ్ళని వెంబడించి నిజంగా వాళ్ళని పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళాలని దేవుడు వాళ్ళని సంకల్పించి వాళ్ళకి ఆ పొయ్యి ముట్టించకుండా ఒక్కొక్కడికి పరలోకం నుంచి మన్నాను తీసుకొచ్చి దేవుడు వాడికి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి ఏ రోజు పస్తు వండుకోకుండా దేవుడు వాళ్ళకి పోషించాడే. వస్త్రాలు పాతకెళ్ళకోకుండా వాళ్ళకి ఎక్కడా కూడా దప్పి కావకుండా బండలో నుంచి కూడా నీళ్ళు ఇచ్చాడే. తాపకరమైన సర్పాలు గారవుకోకుండా వాళ్ళకి కాళ్ళు వాపులు రాకోకుండా సముద్ర మార్గాన్ని కూడా దేవుడు వాళ్ళకి సరళం చేశాడు. ఎన్ని కార్యాలు జరిగిస్తే కృతజ్ఞత లేని వారుగా ఉండటానికి కాదండి, వాళ్ళకే కాదండి, దేవుడు ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్ని కార్యాలు జరిగించాడు. మనం అలా ఉండటానికి కాదు. ఇప్పటికైనా మనం వాక్యం వింటున్న మన జీవితాల్లో న్యాయంగా నడుచుకున్నాం. లోకంలో ఎక్కడుందండి న్యాయం? లోకంలో ఎక్కడ చూసినా మోసమే కాదండి. లోకంలో ఉండనే నిన్ను లోకం నుంచి దేవుడు ఇది తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించింది ఎందుకు తెలుసా? నీ ద్వారా లోకస్తులకి పరిచయం చేయాలని. నీ ద్వారా అన్యాయంగా ఉండకూడదు. నిన్ను చూసినప్పుడు అరే ఈ అన్నలాగా ఉండాలిరా, నిన్ను చూసినప్పుడు ఈ అక్కలాగా ఉండాలిరా. నిజమే, పలానా అన్న దగ్గరికి వెళ్తే న్యాయం దొరుకుద్ది. ఆ భరోసా కల్పించాల. మనలో దేవుడు కోరుకునేది కూడా అదే. కనికరం కలిగి ఉండాలి, దీన మనస్సును కలిగి ఉండాలి. మనం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభుతో చెప్దాం, ప్రభా నిజమే ప్రభా, ఇశ్రాయేలు ప్రజలు ప్రభా నువ్వు నడిపించినట్లుగా పగల మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమై వారి ప్రభా అయా నాయన మోషేను, అహరోను, మిరియాము లాంటి వారిని నాయన వారిని నడిపించడానికి పాలు తేళ్లు ప్రవహించి దేశానికి వాళ్ళని పంపించాలన్న ఉద్దేశంతో అయా నిజమే ప్రభా వాళ్ళ మీద ఒక అయా సాక్ష్యముగా పర్వతంలో పెట్టి మాట్లాడుతున్నాడు ప్రభా. కొండలకు నీ స్వరం వినబడనిమ్మంటున్నాడు ప్రభా. అయా నిజమే ప్రభా. నాయన నా జనులారా నేను మీకేం చేశాను? ఎందుకు మీరు ఇలాగ ఆయాసపడతారు? ఐగుప్తు దేశంలో నేను మిమ్మల్ని రప్పించింది కదా, దాసుల గృహంలోని మిమ్మల్ని విమోచించదును కదా, మిమ్మల్ని నడిపించడానికే మోషే, అహరోను, మిరియాలను పంపించాను కదా. ఇన్ని కార్యాలు జరిగిస్తే ఈ రోజున ఏమి తీసుకొచ్చి మనం దేవుని సన్నిధికి వెళదాం అనుకుంటున్నారు? ఈ రోజున దేవుని మనతో అదే మాట్లాడుతున్నాడు. ఈ రోజున న్యాయముగా నడుచుకోమంటున్నాడు. ఈ రోజున ఎన్నోసార్లు మనకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం అన్నట్టుగా మనకు అది ఇవాళ న్యాయంగా కనపడొచ్చాము మన దృష్టిలో, కానీ దేవుని దృష్టిలో అది న్యాయంగా ఉంటుందా, అన్యాయంగా ఉంటుందా? దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాలా. నిజంగా మనం కొన్నిసార్లు దేవుని ఎడల మనము ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నామో, మనము మందిరానికి వస్తున్నప్పుడు మనం ఎలాంటి ఉద్దేశంతో వస్తున్నామో, మన హృదయాలు ఎలాగున్నాయో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభా యథార్థంగా నేను ఎన్నోసార్లు లేను ప్రభా, ఎన్నోసార్లు ప్రభా నాయన నాలో కపటమే కనపడుతుంది ప్రభా. ఏదో పైకి ప్రార్థనకు అంటూ ఉంటున్నాను కానీ ప్రభా యథార్థత నాలో లేదు ప్రభా, నమ్మకత్వం లేదు ప్రభా. నన్ను చూసినప్పుడు కొన్నిసార్లు నీవు కనపడతలేదు నాలో ప్రభా. అయ్యా నేను అలా ఉండనివద్దు ప్రభా. ఎందుకంటే ప్రభా క్రీస్తు యేసును కలిగిన మనసును మీరును కలిగి ఉండమని చెప్పావు, కానీ కొన్నిసార్లు మేము ఓడిపోతున్నాం ప్రభా. అలా ఉండనివద్దు ప్రభా. అయ్యా జయశాలుగా మమ్మల్ని చేయి ప్రభా. నీ మాటలు వినటం అలవాటుగా అయిపోనివద్దు ప్రభా. నీ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా అయ్యా ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడింది అంటున్నావు ప్రభా. ఏది మాకు మంచిదో, ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో మాతో తెలియజేస్తున్నప్పుడు న్యాయంగా నడుచుకునే జ్ఞానం మాకు దాచి, కనికరాన్ని ప్రేమించే మనసు మాకు దాచి, దీన మనసు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించమంటున్నావు కదా ప్రభా. నాయన తండ్రి నీకు వందనాలు ప్రభా. లోకంలో మనుషులు ఎలాగని ఉండొచ్చేమో, కానీ రేపటి దినమందు వాళ్ళ తీర్పులో నిలబడతారని ప్రభా. తండ్రి ఈ యొక్క ఇరుకు మార్గంలో మేము వెళుతున్నప్పుడు
ప్రభా మాతో మాట్లాడుతున్నప్పుడు తండ్రి నాయన ఏది ఉత్తమమో అది మాకు చెప్తున్నావు తండ్రి. మేము నేర్చుకునే జ్ఞానం మాకు దాయిచి, నీ వాక్యానుసారంగా జీవించే బ్రతుకులు మాకు దాయిచి. ఎందుకంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని చెప్తున్నావు ప్రభా. నీ రాజ్యంలో మేము ఉండాలంటే నీతి న్యాయములు అనుసరించి ప్రభా యథార్థమైన మార్గంలో నడుచుకునే మా జ్ఞానం మాకు దాయిచి, నీ కట్టడలు అనుసరించడం మాకు నేర్పించను. నీ వాక్యం మాలో ముద్ర వేయండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.